వెటిక హైదరాబాద్ లో కొందరు జీహెచ్ఎంసీ అధికారులు బరి తెగిస్తున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ఇద్దరు అధికారులు దాడి చేశారు. బంజారా హిల్స్ లో రాంగ్ రూట్ లో ప్రయాణిస్తున్న జీహెచ్ఎంసీ ఏఈ ఏఎంఓహెచ్ అసిస్టెంట్ కారును కానిస్టేబుల్ ఆపారు. దీంతో కానిస్టేబుల్ తో జీహెచ్ఎంసీ అధికారులు వాగ్వాదానికి దిగారు. ఇటు కానిస్టేబుల్ పై దాడి చేశారు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ పై దాడి ఘటనను బంజారా హిల్స్ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. నిందితులపై బంజారా హిల్స్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక వారిద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. లేదండి ఇట్లా లేదు పంపర్ ఇట్లా లేదు ఇట్లా లేదు ఎల్లో లేదు ఇట్లా చెయ్యి మీద వేస్తున్నావు నువ్వు ఇట్లనే ఉండు నువ్వీనే ఉండు నువ్వు చెయ్యి మీదే చెప్తున్నా చెయ్యి మీదే నువ్వు చెప్తున్నా చెయ్యి నువ్వెవరిని చెయ్యి మీద నేను డ్యూటీ చేస్తున్నా నువ్వెవరిని చెయ్యి మీద వేస్తున్నావు నువ్వు చెయ్యి మీదే చెప్తున్నా దూరం ఉండు చెయ్యి మీదే చెప్తున్నా నువ్వీనే ఉండు ఇక్కడనే ఉండు నువ్వు ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ప్రసన్న అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ చాలా క్లియర్గా చెప్పాడు. రాంగ్ రూట్, మీరు ఇక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, మీరు ఇటు వెళ్ళొద్దనేసి కూడా ఆయన చెప్తున్నప్పటికీ పదే అతని పైన వాగ్వాదం చేయడము, అతన్ని కొట్టడానికి ప్రయత్నించినటువంటి విజువల్స్ కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే దాదాపు 15-20 నిమిషాల దాకా కూడా ఈ యొక్క తతంగం అంతా కూడా జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో కానిస్టేబుల్ పైన దాడి చేశారు. కానిస్టేబుల్ దాడి చేసిన తర్వాత ఆయన ఏకంగా వీరిద్దరి పైన కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే విధి నిర్వహణలో ఉన్నాడు అతను. సో తన పని తన డ్యూటీ తను చేసుకుంటూ వెళ్తున్నాడు. సో కావాలనే అతని పైన వాగ్వాదం దిగి అతని పైన దాడి చేశారంటూ కూడా కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎవరైతే జిహెచ్ఎంసీ సంబంధించిన జూబ్లీహిల్స్ సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ అయినటువంటి అమిత్, అలాగే ఏఈ సంబంధించిన ఆనంద్ పైన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతోపాటు ఇప్పటికే జిహెచ్ఎంసీ అసిస్టెంట్ అయినటువంటి కానిస్టేబుల్ శ్రీశైలం పైన దుర్భాషలాడినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు ఈ అమిత్కి సంబంధించినటువంటి డ్రైవర్ కూడా ఈ శ్రీశైలం పైన విధుల్లో నిర్వహిస్తున్నటువంటి శ్రీశైలం పైన దాడి చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ యొక్క ఘటనని ఇటు బంజారా హిల్స్ సంబంధించినటువంటి ట్రాఫిక్ సిబ్బంది కానీ అలాగే పోలీసులు కానీ సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో వారిపైన కేసులు నమోదు చేస్తారు, అరెస్టు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు విచారణ అయితే కొనసాగుతున్నది. దాంతోపాటు వారు యూజ్ చేసినటువంటి కారు కూడా ఇప్పటికే సీజ్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు ఇప్పటికే జిహెచ్ఎంసీలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే అది పెద్ద పొజిషన్గానే ఉండి చూడాల్సిన అవసరం ఉంది. సో అంత పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక సాధారణటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ పైన ఈ రకమైనటువంటి దుర్భాషలాడుతూ పాటు దాంతోపాటు ఈ దాడి చేయడం అనేది ఒక హేయమైనటువంటి చర్య అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ విధుల్లో నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ సిబ్బంది చెప్తున్నటువంటి నేపథ్యం అయితే. సో వీరిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు డ్రైవర్ని వీళ్ళిద్దరిని కూడా పూర్తి స్థాయిలో అరెస్ట్ చేయాలని కూడా ఇప్పటికే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు కూడా ఇటు డిమాండ్ చేయడం జరిగింది. సో వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి వీరిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ రానా. నువ్వెవరిని చెయ్యి మీద వేస్తున్నావు నువ్వు చెయ్యి మీదే చెప్తున్నా దూరం ఉండు చెయ్యి మీదే చెప్తున్నా నువ్వీనే ఉండు ఇక్కడనే ఉండు నువ్వు